హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ నెల 15వ తారీఖు నుండి కొత్త పింఛన్లు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పింఛన్లదారులకు సంబంధించినటువంటి జాబితా అనేది విడుదల చేయబోతోంది. మరి ఈ జాబితాలో మీ పేరుంటేనే మీకు ఒక పింఛన్ అనేది మంజూరు చేస్తారు 15వ తారీఖున. జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు పింఛన్ వచ్చేటువంటి అవకాశం లేదనమాట. ప్రభుత్వం ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం మనకు అప్డేట్ కూడా ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పింఛన్ల పైన ప్రభుత్వం రోజుకొక అప్డేట్ అయితే ఇస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి ఎవరికి పింఛన్ వస్తుంది, ఎవరికి పింఛన్ రాదనే విషయాన్ని ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరికి పింఛన్లు వస్తాయి, ఎవరికి పింఛన్లు రావో ప్రభుత్వం ఏం చెప్తుంది, 15వ తారీఖున ఒక 2.5 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటుంది. 11 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 2.5 లక్షల పింఛన్లనే ఇస్తే మిగిలినటువంటి పింఛన్దారుల పరిస్థితి ఏంటనేది ఇక్కడ పింఛన్దారులు అయితే ఇబ్బంది పడుతున్నారనమాట. మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లను అయితే మనకు విడుదల చేయబోతుంది. మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఈ అప్డేట్స్ ని కనుక చేసుకుంటే, అలాగే ఇక్కడ పింఛన్ల జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనకి ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ కొత్త పింఛన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావో ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా 2.5 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని మంత్రి సీతక్క గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ పింఛన్ల ప్రక్రియ ప్రారంభమైపోయిందండి. మరి దానికి సంబంధించిన మరొక సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. వెంటనే కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని ఒక లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. ఇక లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి వీడియోలని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరి ఖచ్చితంగా మీరు అప్డేటెడ్గా ఉంటే ప్రతి పథకానికి సంబంధించి, ముఖ్యంగా పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి చేయుత పింఛన్లను ఈ నెల 15వ తారీఖు నుంచి 2.5 లక్షల కొత్త చేయుత పింఛన్లను అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతి పింఛన్దారుడు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకుని దానికి అనుగుణంగా కనుక ఉంటే మీరు ఇక్కడ చేయుత పింఛన్లను అయితే పొందొచ్చు అనమాట. మరి ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. అదనంగా మరొక 2 కేటగిరీల వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారు. నేను గత వీడియోలో చెప్పాను. తలసేమియా అలాగే సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తుందని చెప్పి సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది. అధికారులకు కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది జరుగుతుందండి. అంటే ప్రభుత్వం 11 లక్షల మందిని దరఖాస్తులు స్వీకరిస్తే అందులో 2.5 లక్షల మందిని అర్హులుగా గుర్తిస్తూ ఉన్నారు. ఇక ఎవరికి అనర్హత కారణంగా
పింఛన్ నుంచి తొలగిస్తారని చూస్తే, ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో, అంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఆదాయపు పన్ను కడుతూ ఉంటే కనుక మీకు పింఛన్కి అప్లై చేసుకున్న మిమ్మల్ని అనర్హుల కిందకి ప్రభుత్వం పరిగణిస్తుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా మనకు ప్రభుత్వ ఉద్యోగం కనుక చేస్తుంటే, అంటే కొత్తగా మీ పిల్లలకు కానీ మీలో ఎవరికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కనుక వచ్చుంటే మిమ్మల్ని అనర్హుల కిందకే తీసుకొస్తారు. అలాగే ఎక్కువగా భూమి కలిగి ఉంటే కనుక మిమ్మల్ని అనర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ 3 కారణాలు, అలాగే ఒకే ఇంట్లో 2-3 అప్లై చేసుకున్న ఇటువంటి కారణాల వల్ల కూడా మిమ్మల్ని పింఛన్ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పింఛన్లకు సంబంధించి మీరు అప్డేటెడ్గా కనుక ఉంటే మీకు పింఛన్లు రావడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి లైవ్ అథెంటికేషన్ సర్వే అనేది పూర్తయిపోయింది. ఈ డేటా కూడా రేపు మనకు ప్రభుత్వానికి నివేదిక అయితే వస్తుంది. ఈ డేటా వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటికే 1,21,000 మంది అనర్హులని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఈ డేటా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా ఎంతమందికి అనర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎంతమందికి అనర్హత ఉందో గుర్తించి దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం అయితే అనర్హులను అయితే తొలగించడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయాన్ని సృష్టం చేసి ఈ అనర్హుల జాబితాలో నుంచి మిమ్మల్ని తొలగించేసి అంటే అర్హత లేనటువంటి వారందరినీ కూడా అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చి మీ పింఛన్ అనేది రద్దు చేసి మీ పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి. అప్పుడే మీకు ఈ కొత్త చేయుత పింఛన్లు వస్తాయా రావనేది తెలుస్తుంది. మరి రేపటితో మనకు లైవ్ అథెంటికేషన్ సర్వే పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో కూడా ప్రభుత్వం అర్హులు అనర్హులను అయితే గుర్తిస్తూ ఉంది. మరి ఈ విధంగా అన్ని కూడా చేసి ఇందులో నుంచి మీకు ప్రభుత్వం అయితే మిమ్మల్ని తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ సాయం చేసేందుకు, అంటే పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అర్హుల జాబితా అనేది రేపు లేదా ఎల్లుండి వస్తుంది. ఈ పింఛన్ల జాబితాలో మీ పేరుందా లేదా అనేది అర్హుల జాబితా వచ్చిన తర్వాత మరొక అప్డేట్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను ఎక్కడ ఎలా తెలుసుకోవాలనేసి. దానికంటే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త పింఛన్లకు మీరు కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ముందుగా ఇక్కడ ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, దివ్యాంగులకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఒంటరి మహిళలు ఎవరైనా మిస్ అయిపోయింటే ఇంకా పింఛన్కి అప్లై చేసుకోకుండా మీరు వెంటనే కూడా ప్రతి ఒంటరి మహిళ కూడా మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి. కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. వితంతు పింఛన్ కనుక్కోండి. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయొద్దు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. మీరు ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు మళ్ళీ కూడా పింఛన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఏ ప్రూఫ్స్తో ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలనేది నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. మరి ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు పింఛన్ అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ 4 అనర్హతలు. ఒకటి, ఒకే ఇంట్లో 2 లేదా 3 అప్లై చేసుకోవడం. రెండవది ఆదాయపు పన్ను కడుతూ ఉండడం. మూడవది భూమి ఎక్కువగా ఉండడం. నాలుగవది ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండడం. ఈ 4 కారణాల వల్ల మీరు అప్లై చేసుకున్నా కానీ మీకు అనర్హత కిందకి ప్రభుత్వం లెక్కగట్టి మిమ్మల్ని చేయుత పింఛన్ల జాబితాలో నుంచి తొలగించేస్తారు. మిమ్మల్ని తొలగించేసి నిజమైనటువంటి పింఛన్దారులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే పింఛన్లను మంజూరు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకుని రెడీగా ఉండండి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు అవకాశం కల్పించింది. ఇబ్బంది లేకుండా మీరు పింఛన్లను ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ మీకు కల్పించడం జరిగింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి రేపు లేదా ఎల్లుండి వచ్చేటువంటి జాబితాలో మీ పేరుందా లేదా, మీకు పింఛన్ మంజూరు అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్తాను. ఇది ప్రస్తుతానికి అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఇక లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు, దోస్తులకు ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా నొక్కండి. ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు.